గురువందనం చేసుకుందాము ఫ్రెండ్స్. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త గురువులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని ఇచ్చి మనకి సదా మనము సజ్జన సాంగత్యంలో ఉంటూ జ్ఞానాన్ని మనం నిరంతరం చర్చించుకునేలాగా మనకు సహకరిస్తూ ఉన్నటువంటి వంశీకరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే నిరంతరం మీరు శ్రద్ధతో వింటూ ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఆ శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుడికి వాళ్ళకి నా ఆత్మపూర్వక ఆత్మ ప్రణామాలు. ఎందుకంటే వారి యొక్క డిస్కషన్ తోటే మనకు ఇంత చక్కటి జ్ఞానం ఇవాళ మనం తీసుకోగలుగుతున్నాము. అందుకు వారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, మనము గరుడ పురాణము ఇప్పటి వరకు 9 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. 10వ అధ్యాయము మొదలు పెడదాం. సో ఇందులో మనకు ఏ జ్ఞానం ఇచ్చారు అన్నది తెలుసుకుందాం. సూత మహర్షి సౌనకాది మునుపుంగువులతో అన్నాడు, ఋషివర్యులారా, అనంతరము శ్రీహపతి అయినటువంటి భగవంతుడు గరుడుని చూసి, గరుత్మంతుడా, ఇంతకు పూర్వం చెప్పిన అంశాల గురించే మళ్ళీ వివరంగా చెప్తున్నాను విను అంటూ ఇలా చెప్పాడు. పుత్రులు పౌత్రులు ఔర్ధ్వదైహికము ఆచరిస్తే గాని ఈ పితృరుణం అనేది తీర్చని వారు కాలేరు. ఇది ఆచరించక ఎన్ని దానాలు చేసినా కానీ ప్రయోజనం అనేది ఉండదు. కనుక ముఖ్యంగా అంత్యేష్టి జరిపించాలి. ఇది చేసిన వారు అగ్నిష్టోమ ఫలము అంటే యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఇది అంత్యేష్టి చేస్తే గనక పుణ్యం వస్తుందంట. ఎవరికి అంటే ఆ తండ్రికి పిండం పెట్టడం వల్ల అతడికి. సో తల్లిదండ్రులు మరణించినప్పుడు శోకం విడిచి పుత్రుడు బంధు సమేతుడై సర్వ పాపాలు తొలగిపోవడానికి క్షురకర్మ చేయించుకోవాలి. అలా చేయించుకొని వాడు తల్లిదండ్రుల్ని సంసార సాగరం నుంచి తరింప చేయలేడు. సో ఈ క్రియను ఆచరించి ధవల వస్త్రధారి కావాలి. అప్పటికప్పుడు తెచ్చిన జలంతో శవాన్ని స్నానం చేయించాలి. పుష్పాలు, గంధము, గంగమన్ను అలంకరించి కొత్త వస్త్రాలు కప్పాలి. అపసవ్యంగా జన్యము, సంకల్పం చెప్పడము, ప్రేత గోత్ర నామోచ్చరణ జరగాలి. మరణస్థలాన సదక్షిణంగా ఈ పిండము ఉంచాలి. ముఖ్యులైన వారు శవ ప్రదక్షిణము జరిగించాక బంధు సహితుడైనటువంటి పుత్రుడు భుజభారము వహించాలి. అలా ఏ పుత్రుడు చేసినా శ్మశానానికి తండ్రిని అలా చేసి తీసుకెళ్తాడో అతడికి ప్రతిబంధమున అశ్వమేధ ఫలము దక్కుతుంది. బాల్యంలో తండ్రిని వివిధ చేష్టల వలన అతడి మీద ఎక్కి తొక్కి అని అనేక రకాలుగా పీడిస్తాడు కదా తండ్రిని చిన్నప్పుడు. సో అలా లాలింపబడే వయసులో పుత్రుడు ఇలా చేసినట్టి రుణము శ్మశానానికి తండ్రిని మోయడం ద్వారా అది తీరుతుంది. కొంతమంది పుత్రులు మోయకూడదు అని అంటారట శవాన్ని అక్కడ. సో అది మోయొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. అలా మోయడం వల్లనే ఆ పుత్రుడికి ఆ తండ్రి యొక్క రుణం తీర్చిన వాడవుతాడు. సో దారిలో పిశాచాల కోసము ఒక చోట ప్రేత గోత్ర నామాదులు ఉచ్చరించి పిండ ప్రదానం చేయాలి. దారిలో పిశాచాల కోసం ఒక చోట
ప్రేత గోత్ర నామాదులు ఉచ్చరించి పిండ ప్రదానం చేయాలి. లేకపోతే శవం దహనానికి అయోగ్యంగా మారుతుంది. ఈ విధిని అంతటిని శ్లోకంలో ఇవ్వడం జరిగింది. పైగా ఇది కర్మకాండ నిర్వర్తించే పురోహితుల కోసం ఇది చెప్పబడింది. ముఖ్యాంశాలు సంక్షిప్తంగా ఏంటంటే, శవానికి పేర్చిన చితిలో చందనము, తులసి, రావి, మోదుగ కర్రలు ఉంచాలి. చితి మీదకు శవాన్ని ఎక్కించాక శవం 2 చేతుల్లోనూ కూడా పిండాలు పెట్టి ప్రేతనామంతో ఇవ్వాలి. చితి మీద ఉంచినది మొదలు సంపిండీకరణం వరకు ప్రేతత్వం అనేది ఉంటుంది. మొత్తం 5 పిండాలు వేసి తృణములతో అగ్ని గ్రహించి పుత్రుడు ఆ చితియందు అగ్నిని ఉంచాలి. ధనిష్ఠా పంచకంలో దహనం అనేది చేయకూడదు. దహనము కూడదనమాట. అప్పుడు మరణించిన వారికి వారి యొక్క సుగతి దహనము వల్ల సద్గతి అనేది ఆ సమయంలో మరణించిన వాడికి కలగదనమాట. ధనిష్ట మొదలు రేవతి వరకు ఈ 5 నక్షత్రాలు అంటే ఆ ధనిష్ట, శతభిషము, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, రేవతి ఈ నక్షత్రాలు మంచివి కాదట. ఒకవేళ ఆ సమయంలో ఆ నక్షత్రాలలో చనిపోయినప్పుడు అతడికి ఆ ప్రేతత్వం అనేది వదలదట. అందుకని ఆ గదిలో చనిపోయినప్పుడు, ఆ ఇంట్లో చనిపోయినప్పుడు ఆ ఇల్లును 6 మాసాల పాటు సూర్యరశ్మి అనేది తాకకుండా క్లోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ధనిష్ట పంచకం వల్ల. ఓకేనా? ఒకవేళ ఈ ధనిష్ట పంచకంలోనే మరణం అనేది తటిస్తే దానికి చేయవలసిన విధి ఒకటి ఉంది. ఇది పురోహితుల నిమిత్తమే ఇది చెప్పబడింది. మరణించిన అతని పత్ని పతివ్రత అయితే ఆమెను కూడా భర్త చితి మీద ఉంచి దహనం చేయాలి. గర్భవతి సహగమనము చేయరాదు. ఈ సహగమన విధి సాంఘిక దురాచారము అని చట్టం తెచ్చి దీనిని నిషేధించినందున అర్ధ వివరణ అనేది ఇక్కడ ఇవ్వడం లేదు. జిజ్ఞాసువుల నిమిత్తము శ్లోక భాగం మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మృతి చెందిన వానికి అస్థి సంచయనం 3వ లేదా 4వ దినాన చేయాలి. ఈ విధిని కూడా పురోహితుడే నిర్వర్తింప చేస్తాడు. సో ఎవరి ఆస్తులు దశామహమధ్యమున గంగాజలంలో విడవబడతాయో, ఎవరి ఆస్తులు అవి గంగలో ఎంతకాలం ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు అతడు స్వర్గంలో సుఖిస్తాడు. ఈ దశాహ మధ్యమున అంటే 10 రోజుల లోపు ఇప్పుడు అతడు చనిపోయినప్పుడు అతని యొక్క అస్థికల్ని అక్కడ గంగాజలంలో గంగా నదిలో వాటిని వదలాలన్నమాట అస్థికల్ని. అయితే కొంతమంది పోవడానికి వీలు కాలేదనో, తర్వాత 3 నెలల లోపు చేయొచ్చనో, 6 నెలల లోపు చేయొచ్చు, సంవత్సరం లోపు చేయొచ్చనో ఇలాగా కొంతమంది లేట్ చేస్తూ ఉంటారు. అది మంచిది కాదట. 10 రోజుల లోపే అది చేసేయాలంట. సో అలాగా గంగలో ఎంతకాలం అవి అస్థికలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు అతడు స్వర్గంలోనే సుఖిస్తాడట. ఆ గంగా తరంగాల మీద నుంచి వచ్చిన గాలి మరణించిన వాడి మీదుగా వీచినా చాలు అతడి పాపాలన్నీ తొలగిపోతాయి. ఒకప్పుడు భగీరథుడు తన పూర్వులను ఉద్ధరించడానికి గొప్ప తపస్సు చేసి గంగను భూలోకానికి తెచ్చాడు. మృతి చెందిన వారి పాపాలన్నీ పోగొట్టడానికి గంగా నదిలో ఈ అస్థికల్ని కలపాలి. దీనికి ఒక ఇతిహాసం కూడా ఉంది. ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు ఒక అరణ్యంలో ఒక కిరాతకుడు ఉండేవాడు. అన్ని వేళ ఆ వేట అతని జీవనాధారము. జంతువుల్ని, పక్షుల్ని, లెక్కలేనన్ని వాటిని వేటాడి పాపం వాటిని చంపి ఆ పాపాన్ని మూటకట్టుకునేవాడు ఆ కిరాతకుడు. ఆ కిరాతకుడిని ఒక సింహం చంపివేయగా వాడు నరకానికి పోతూ ఉన్నాడు. ఇంతలో 10 రోజులు గడిచేలోగా అది ఎలాగనో ఆ ఎముకలు అతడి అస్థికలు గంగలో పడటం జరిగింది. సో వాడి కోసం దివ్య విమానం ఒకటి వచ్చి స్వర్గానికి అతన్ని తీసుకెళ్లడం జరిగింది. కనుక సత్పుత్రుడు తల్లిదండ్రుల అంటే అస్థికలని స్వయంగా గంగలో విడవాలి. దశరాత్ర విధి ఆచరించాలి. అంటే ఈ 10 రోజుల లోపు అది జరగాలి ఆ కార్యక్రమము. ఎవరైనా విదేశాల్లో గాని, చోరులకు నిలువైన అడవుల్లో గాని మరణిస్తే గనక కళేబరము దొరకని స్థితి ఏర్పడుతుంది. మరి అట్టి వారికి ఉత్తర క్రియలు జరపాలి. వారి మృతి వార్త ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు దర్భలతో వారి రూపాన్ని తయారు చేసి దహనం అనేది చేసి ఆ భస్మము గంగలో కలపాలి. దాని వల్ల వారికి సద్గతి లభిస్తుంది. అంటే ఇది కూడా మొన్న అడిగారు కదా, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిపోయి అక్కడెక్కడో ఒకవేళ చనిపోయి ఉంటే, ఎక్కడికో విదేశాలకు వెళ్ళి చనిపోయి ఉండి
మనకు ఆ సమయానికి ఆ కళేబరం అనేది మనకు దొరకదు కదా. అలాంటి వాళ్ళకి ఆ వార్త తెలిసిన రోజు నుంచి వారికి అది చేయడం మంచిదనమాట. దహన క్రియలకు సంబంధించి అంటే వారి రూపాన్ని ఒకటి ప్రతిమను తయారు చేసుకొని దహనము చేస్తే మంచిదనమాట. వారి మృతి గురించి విన్న రోజు నుంచి ఆ కర్మ అనేది చేయాల్సి ఉంటది. సో ఏటా అదే రోజున ఆబ్దికాలు అనేది పెట్టాలి వాళ్ళకి. పూర్ణ గర్భిణి మృతి చెందితే గనక గర్భం చీల్చి శిశువును వేరే చోట పాతి గర్భిణిని మాత్రమే దహనం చేయాలి. గంగా తీరంలో మరణించిన శిశువును గంగలో పాతి పెట్టాలి. పూర్వజన్మలో చేసిన పాపం చేతనే జీవుడు మృతి చెందడం సంభవించినప్పటికీ గర్భంలోనే గనుక గతించడం సంభవిస్తే అందు నిమిత్తము ఏ క్రియను చేయనవసరము లేదు. 5 ఏళ్లలోపు పిల్లలు మృతి చెందినట్లయితే ఆ వయసు పిల్లలకి పాయసము గాని, భోజనం గాని, క్షీరం గాని పంచి పెట్టాలి ఆ వయసులో ఉన్న పిల్లలకి. సో 11వ రోజున మాత్రము శాస్త్రవిధిని అనుసరించి కర్మ చేయవచ్చు. వృషోచర్జనము, విశేష దానాలు అవసరం లేదు వీళ్ళకి. గతించిన వాడు బాలుడైన, యవ్వనవంతుడైన, వృద్ధుడైన ఉదకంబ దానం మాత్రం తప్పకుండా చేయాలి. 3 ఏళ్లలోపు పిల్లలు మృతి చెందితే ఆ బిడ్డల్ని భూమిలో పూడ్చాలి. 24 మాసములు నుండి 25 మాసములు పుట్టిన తర్వాతి గతించు బిడ్డలను దహనం చేయవలెను. అట్టి అట్టి ఆ 6 మాసముల వరకు శిశువుని, 3 సంవత్సరముల వరకు బాలుడని, 6 ఏండ్ల వరకు కుమారుడు అని వ్యవహరించాలని ఇక్కడ శాస్త్రం చెప్తోంది. అంటే 6 మాసముల వరకు ఉన్న వాడిని మనము శిశువు అనాలి. 3 సంవత్సరాల వరకు ఉన్న వాడిని బాలుడు అనాలి. కుమారుడు అని చెప్పేసి 6 ఏండ్ల వరకు ఉన్న వాడిని కుమారుడు అని వ్యవహరించాలి అని శాస్త్రం చెప్తోంది. 5 ఏండ్ల నుండి ఉపవీతుడు అయినా కానీ లేక గాని మృతి చెందినట్లయితే గాని వాని గురించి విశేష మంత్రము చెప్పక 10 దినములు పిండము మాత్రము వేయవలేను. అట్లు గతించిన వానికి లోక వ్యవహారమును, తల్లిదండ్రుల స్నేహమును, విషయేచ్ఛ మొదలైనవి కొంచెం మగుట చేత కర్మ కూడా కొంచెమే అవుతుంది. 5 ఏండ్లకు పై 12 ఏండ్లకు లోపు ఇలాగా ఈ 12 ఏండ్లు నిండిన ఆ మృతి చెందినట్లయినా వృషోచర్జనము మొదలైనవి చేయవాలి. సంపిండీకరణం మాత్రము చేయదగదు వాళ్ళకి. పాలు, బెల్లము మొదలగు వారిని చేర్చి పిండము చేయాలి. ఘటము, ఛత్రము, దీపము దానము చేయవలేను. చేయకుండిన మృతి చెందిన వాడు అడవి మ్రానై పుట్టును ఇవి చేయకపోతే గనక. సో ఆ మ్రాను కేవలము బియ్యము దంచు రోకలకే ఉపయోగిస్తారు. యజ్ఞోపవీతము అపసవ్యముగా ధరించి తిలదర్భలతో ఏకోదిష్టము మొదలగు శ్రాద్ధములు చేసినట్లయినా గతించిన వాడు మరుజన్మమునందు సత్కులములనందు పుట్టి దీర్ఘాయువై ఉండి మంచి పుత్రుడు అగును. యతులు మరణించినచో వారికి అంటే మైల అనేది వారికి ఉండదు. దహనము, ఉదకదానము చేయరాదు. అశౌచము పట్టరాదు. యతులు దండమును పట్టుటచే నారాయణ స్వరూపులు అవుచున్నారు కావున వారికి ప్రేతత్వం అనేది లేదు. వారిని గంగా మున్నగు నదుల యందు విడవవలెను. అట్టి నదులు లేనిచో పాతి పెట్టవలేను. వారికి తీర్థ శ్రాద్ధములు, గయా శ్రాద్ధములు మున్నగు వారిని భక్తితో చేయవచ్చును. పక్షిరాజా, మృతి చెందిన వారికి సంవత్సరికము చేస్తారు. అప్పుడే సంపిండీకరణము చేయాలి, విధి నిర్వహించాలి. ఆ వంశంలో అంతకు పూర్వం మరణించిన వారి పిండాలతో సంయోజనము చేయవలసి ఉంటుంది. అలా చేయటం వల్ల మరణించిన జీవుడు ప్రేతత్వాన్ని వీడి పితృదేవతలతో కలుస్తాడు. అంతేకాదు జీవుడు మృతి చెందిన 12వ దినము గాని, త్రైపక్షమున గాని, 6వ నెలలో కూడా సంపిండీకరణము చేయవచ్చు. ఇది సమ్మతమే. అంటే ఇక్కడ సంపిండీకరణము అంటే పిండంతో చేసిన పిండము చేసి అక్కడ 3 భాగాలుగా అది ఒకటేమో వసువు, తర్వాత రుద్రుడని, తర్వాత ఆదిత్యుడని 3 భాగాలుగా ఆ పిండాన్ని కలుపుతారనమాట. వీళ్ళతో ఈ ముగ్గురుతో ఇప్పుడున్న జీవుడి యొక్క అతన్ని కలుపుతారనమాట. ఆ పిండ శరీరాన్ని కలిపి అలాగా తీసుకెళ్ళమంటారు. ఈ నాలుగవ వాడిని అలాగా ఈ 4వ వాడు వాళ్ళతో కలిసి అలాగా వెళ్ళిపోతాడు అనమాట. అంటే
వాళ్ళ ముగ్గురు కూడా పితృదేవతలు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. సో ఆడవారు చనిపోయినా ఇలాగా వాళ్ళ అత్తగారిని అలాగా పిలుస్తారనమాట. వాళ్ళొచ్చి తీసుకెళ్ళాలి. సో కన్యాదానంలో కూడా ఇలాగనే పిలుస్తారంట. మన వంశంలోనికి మనం ఈ పిల్లని మనము తీసుకొచ్చుకుంటున్నాము, దీనికి పుట్టిన వాడిని, ఆ పిల్లాడిని మన వంశంతో మనము కలుపుకోవాలి అని చెప్పేసి అలాగా అత్తగారు వచ్చి దీన్ని అలాగా వాళ్ళ వంశంలోనికి తీసుకుంటుంది అనమాట కోడలిగా. అందుకని ఈ వంశంను ఆ వంశంను అక్కడ కలపడం జరుగుతుంది. సో వీళ్ళందరూ దోస్తులు అవ్వాలి అక్కడ. సో కన్యాదానంలో ఇలాగా 3 పేర్లను పెట్టి పిలుస్తారంట. సో సంపిండీకరణము కాల ఔచిత్యము. తండ్రి మృతి చెందినప్పుడు అతని పుత్రుడు కర్మకాండ అంతా కూడా సక్రమంగానే ఆచరించి సంపిండీకరణం మాత్రము ఆపినట్లయితే ఆ తండ్రికి పితృదేవత తత్వం అనేది సిద్ధించని స్థితి ప్రమాదవశాత్తు ఏర్పడవచ్చు. అంటే మృతి చెందినప్పుడు తండ్రి ఆ కర్మకాండ అంతా కూడా చక్కగానే చేసి తర్వాత సంపిండీకరణం మాత్రం ఆపినట్లయితే గనక ఆ తండ్రికి పితృదేవత తత్వం అనేది సిద్ధించని స్థితి ప్రమాదవశాత్తు ఏర్పడవచ్చు. అంటే దేహము అనిత్యము కనుక సద్గతులు కలిగించవలసినటువంటి ఆ పుత్రునికి మరణం అనేది సంభవించుట వంటివి జరుగుతాయి, ఇది చేయకపోతే, సంపిండీకరణం చేయకపోతే అని. మరొక విషయము, సంపిండీకరణం చేయకుండా ఆ ఇంట శుభకార్యాలు కూడా ఏవి చేయకూడదు. దీనికి కారణము ఆ విధి పూర్తయ్యే వరకు మృతుడు ప్రేత రూపుడై ఉంటాడు. ఈ సంపిండీకరణం చేసేంత వరకు ఆ చనిపోయిన అతను ప్రేత రూపంతో ఉంటాడు కనుక కర్తకు అశౌచము తీరదు. ఈ కారణం వల్లనే సంపిండీకరణ విధి అనేది ముగిసేంత వరకు ఈ సన్యాసులకు భిక్ష సైతం కూడా వేయకూడదు. సో అందుకని ఈ అవాంతరాలన్నిటినీ అధిగమించడానికే సంవత్సరికాల వరకు కూడా ఈ కర్మ నిలుప చేసి ఉంచకుండా 12వ దినము గాని మీకు వీలు కుదరని పక్షమున త్రయీ పక్షాలు లేదంటే 6 నెలల లోపు ఇది నిర్వర్తించాలి. 6 నెలలకైనా ఇది నిర్వర్తించాలి సంపిండీకరణము. సో స్త్రీ విషయంలో కూడా స్త్రీ అనేది మృతి చెందినప్పుడు కూడా ఆమె భర్త విధి ప్రకారము తన గోత్రం రీత్యా కర్మ చేయాలి. కుమారుడు లేనప్పుడు ఆమె తండ్రి గోత్రం ఆమెకు వర్తిస్తున్నది ఇక్కడ గుర్తించాలి, మనం గమనించాలి. కర్మ చేయదగిన వారు ఎవరు అంటే తండ్రికి పుత్రుడే కర్మ చేయడం అనేది శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. అయితే పుత్రుడు లేనప్పుడు మృతి చెందిన వారి చివరి సోదరుడో లేదంటే పెద్ద సోదరుడో కర్మకాండ నిర్వర్తించాలి. కొడుకు లేకపోతే గనక సోదరుడు చివరివాడు లేదంటే పెద్దవాడు ఉంటే పెద్దవాడు లేదంటే చివరివాడు అనమాట. వారిలో ఏ ఒక్కరైనా లేని పక్షంలో ఆ సోదరుల సంతానము ఆ విధి నిర్వర్తించవచ్చు. ఆ సోదరులు లేనప్పుడు సోదరుల సంతానం అనేది ఆ విధిని నిర్వర్తించవచ్చు. గతించిన వాని సహోదరులు విడివిడిగా జీవిస్తూ ఉంటే ఒకవేళ మృతి చెందిన వానికి పుత్ర సంతానం లేనప్పుడు ఆ విధి నిర్వహణ భార్య చేపట్టవచ్చు. మరణించిన వారికి పైన చెప్పబడిన వారెవరూ లేకపోతే దాయాదులు కర్మను నిర్వర్తించాలి. దురదృష్టవశాన వారు కూడా ఒకవేళ లేకపోతే, దాయాదులు గాని భార్య గాని తోడబుట్టిన వాళ్ళు గాని వాళ్ళ పిల్లలు గాని ఎవరూ లేకపోతే అప్పుడు ఆ సమయంలో శిష్యుడు కూడా చేయవచ్చు. తనకు శిష్యులు ఉంటే గనక వాళ్ళు కూడా, అంటే వాళ్ళను అనుసరించే వాళ్ళు కూడా చేయవచ్చు. ఆ అధికారం శిష్యులకు కూడా ఇవ్వబడింది. ఇందులో కూడా ఒక ధర్మ సూక్ష్మం అనేది ఒకటి ఉంది. ఒక తండ్రికి 4-5 సోదరులు ఉండి వారిలో ఒక్కరికి మాత్రమే పుత్ర సంతానము ఉంటే ఆ పుత్రుడే ఈ 50 మందికి సంతానంగా పరిగణింపబడతాడు. అంటే ఒక తండ్రికి 4-5 సోదరులు ఉండి తోడబుట్టిన వాళ్ళు ఉండి వారిలో ఒక్కరికి మాత్రమే ఒకవేళ పుత్ర సంతానం ఉంటే ఆ పుత్రుడే వీళ్ళందరికీ కూడా సంతానంగా పరిగణింపబడుతుందంట. అలాగే ఒకరికి 4-5 భార్యలు ఉండి వారిలో ఒక్కరికే పుత్ర సంతానము ఉంటే ఆ కుటుంబం అంతటికి అతడే సంతానంగా పరిగణింపబడుతుంది. ఓకేనా? ఉపనయనాది కర్మలు జరగకుండా పుత్ర సంతానం ఉన్నప్పటికీ భర్త కంటే భార్య ముందుగా ఒకవేళ గతించి ఉంటే ఆమెకు భర్త కర్మకాండ నిర్వర్తించాలి. సంపిండీకరణ శ్రాద్ధము జరిపాక కేవలము గతించిన వారికి మాత్రమే శ్రాద్ధం చేయడము తగదు. అంటే సంపిండీకరణం శ్రాద్ధం జరిపిన తర్వాత కేవలము గతించిన వారికి, వెళ్ళిపోయిన వారికి మాత్రమే శ్రాద్ధం చేయడం జరగకూడదు. అప్పటి నుంచి వర్గత్రయానికి పితరుడు, పితామహుడు, ప్రపితామహుడు అంటే
తండ్రికి తండ్రికి తండ్రి అంటే తండ్రి ప్లస్ తాత ప్లస్ ఆ తండ్రికి తండ్రి అంటే ముత్తాత, తాత తండ్రి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఆ తాత తర్వాత ఆ ముత్తాత, వీళ్ళ ముగ్గురిని వీళ్ళ ముగ్గురికి కూడా శ్రాద్ధం అనేది విధి అనేది నిర్వర్తించాలి. ఎప్పుడైతే సంపీండీకరణము జరిగిందో అప్పటి నుంచి మృతి పొందిన వారు పితృవర్గ త్రయంలో చేరిపోయినట్లే. ఇది ఎప్పుడైతే గనుక ఈ సంపీండీకరణం జరిగితే అప్పుడు ఈ మృతి పొందిన వాడు త్రయం వర్గంలో అంటే వాళ్ళ కుటుంబీకులతో కలిసినట్టు, అక్కడ పితృవర్గంలో చేరిపోయినట్లు. వీరిని విస్మరించి కేవలం మృతి చెందిన వారికే శ్రాద్ధం గనక నిర్వహిస్తే కర్తకు పురోహితునికి కూడా ఇది నరకం తప్పదు. సో అందుకని వాళ్ళని ఖచ్చితంగా పిలుచుకొని వాళ్ళందరికి కలిపి పెట్టాలన్నమాట సంపిండీకరణము. మృతి చెందిన వారికి పలువురు సంతానం ఉన్నట్లయితే వారు తండ్రి బ్రతికి ఉన్నప్పుడే వేరు వేరు విడివిడిగా అయిపోయి ఉన్నట్లయితే సంసారాలన్నీ కూడా పితృవియోగం కలిగినప్పుడు మాత్రమైనా సోదరులందరూ కలిసి కర్మకాండ నిర్వర్తించాలి. ఏ కారణం చేతనైనా సరే మృతి చెందిన తండ్రి దినములకు రాలేకపోయినప్పటికీ ఆ కుమారులు సంవత్సరికం జరిగేటప్పుడైనా సరే కలిసి నిర్వర్తించాలి. కర్త ప్రధానంగా జ్యేష్ఠ పుత్రుడే, మిగిలిన వారందరూ సహాయకారులు. సో మొదటి ఆబ్దిక కాలమున సమస్త దానాలు ఉదకంబ దానము చేయాలి. అయితే తాత బతికి ఉండి తండ్రి మాత్రమే గతించి ఉంటే గనక కర్త ఆ తండ్రికి సంపిండీకరణము విధి అనేది చేయకూడదు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు గాని వాళ్ళ నాన్న బతుకున్నాడు అంటే ఆ తండ్రి యొక్క నాన్న బ్రతికి ఉన్నాడు. అటువంటప్పుడు ఇక ఇతడికి సంపిండీకరణం చేయాలంటే వాళ్ళ నాన్నను పిలవాలి కదా, పితృలను పిలవాలి. సో ఇతను బ్రతికే ఉన్నాడు ఇక్కడ. అప్పుడు ఇతనికి సంపిండీకరణం చేయకూడదు అలాంటప్పుడు తండ్రికి. సో అట్లే తండ్రిని కన్నా తల్లి కూడా అంటే నాన్నమ్మ కూడా తండ్రి బ్రతికి ఉన్నప్పుడు తనకు తల్లి మృతి చెందినప్పుడు కూడా ఆమెకు అంటే ఇప్పుడు నాన్నమ్మ బ్రతికే ఉంది, తండ్రి చనిపోయాడు, అలాంటప్పుడు కూడా పెట్టకూడదంట. తండ్రి చనిపోయిన ఆ తాత ఉన్నాడు అంటే అక్కడ పెట్టకూడదు తండ్రికి. అలాగే నాన్నమ్మ బ్రతికి ఉన్నప్పుడు కూడా ఇక్కడ అమ్మకు కూడా పెట్టకూడదు అనమాట, సంపిండీకరణం చేయకూడదు. సో మృతి చెందినప్పుడు కూడా ఆమెకు కూడా సంపిండీకరణం చేయరాదు. ఉత్తమమైనది ప్రత్తి వస్త్రదానము. బ్రాహ్మణులు ధరించే యజ్ఞోపవీతానికి కూడా ప్రత్తియే ముఖ్య కారణం కావటం వల్ల అది విశేషమైనది. ప్రత్తిని దానం చేయటం వల్ల బ్రహ్మరుద్రాది దేవతలు ఇంద్రుడు సంతోషిస్తారు. స్వర్గ ప్రాప్తికి ఇది హేతువు. సో దుఃఖం నుంచి విముక్తి పొందడానికి గాని అసలు దుఃఖాలనేవే లేకుండా ఉంచే శక్తి గాని పూర్వకాలంలో నలమహారాజుకో శ్రీరామునికో ధర్మరాజుకో ఉంటే వారు ఆ దుఃఖాలను అనుభవించకనే ఉండేవారు కదా ఆ శక్తి ఉంటే. సో ఈ దుఃఖానికి ఔషధం అనగదగ్గ ఆత్మజ్ఞానం కలిగి, ఔషధం ఏంటిది ఆ దుఃఖానికి? ఆత్మజ్ఞానం. అది గనక మనం కలిగి ఉండి దాని వల్లనే దుఃఖాన్ని విడనాడాలి. పుత్రుడు అన్నవాడు ఇది గ్రహించి తల్లిదండ్రులకు కర్మ చేయాలి. ఆత్మజ్ఞానంను కలిగి ఉండి ఏడవకుండా ఆ పుత్రుడు అది గమనించుకొని తల్లిదండ్రులకు కర్మ చేయాలి. ఇక ఇతర దానాలు ఏవి చేసినా కూడా సామాన్యమైన బ్రాహ్మణులకు ఇవ్వకూడదు. వేద విధులైన వారికి నిష్ఠాపరులకు మాత్రమే ఇవి ఇవ్వాలి. ఈ దానాలన్నీ కూడా కొందరి దానాలకు బంధువులను పిలుచుకుంటారు, కానీ అది సరికాదు. ఎవరికో ఎందుకు ఇవ్వడము, మన దాయాదులకు బంధువులకు ఇచ్చేస్తే వద్దులే అని చెప్పేసి ఆ దానాలను కూడా వాళ్ళు ఇట్లా కూడా ఆలోచించి వాళ్లకు బంధువులకు ఇస్తారంట కొంతమంది. సో అది మంచిది కాదు, సరికాదు, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అభిమానము వల్లనో బంధుప్రీతి వల్లనో ఇస్తే అది దానం అనిపించుకోదు అసలు. అలాగే స్త్రీలకు ఇచ్చినా కూడా అది దానంగా పరిగణించరు. అంటే భూదానము గోదానము ఇలాంటివి చేసేటప్పుడు బంధువులకో లేదంటే నీకు తెలిసిన వాళ్ళకో స్త్రీలకో అట్లాగా ఇవ్వడం కూడా కాదని చెప్తున్నారు, కరెక్ట్ కాదని. సో మరణము ఆసన్నమైనదని గ్రహించిన వాడు భగవద్ధ్యానం చేస్తూ గడపడం అనేది ఉత్తమము. అట్టి వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. మరణ సమయానికి పుత్రుడు దగ్గర ఉండాలి. ఆ మరణించే సమయానికి పుత్రుడు అనేవాడు దగ్గరగా ఉండాలి. భక్తి శ్రద్ధలతో ఆ పుత్రుడు తండ్రికి జరపవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా యథావిధిగా గ్రహించి ఉండాలి. సహగమన విధి అనేది ఒకటి ఉంది.
ఏ కారణం చేతనైనా సరే భర్త మృతి పొందినప్పుడు అతని చేతిలో పడి భార్య మరణించడమే సహగమనము. అలా జరిగిన పక్షంలో ఇద్దరికిని విడివిడిగా కర్మకాండ దానాదికాలు నిర్వర్తించాలి. ఇటీవల కాలంలో సహగమనం అనేది నిషేధించినందున ఈ కర్మకాండ గురించి విస్తారంగా వివరించట్లేదు. శ్లోక భాగం మాత్రమే అది ఇవ్వడం జరిగింది. శ్రద్ధా భక్తులతో పితృకార్యం చేస్తే గయా క్షేత్రంలో చేసినంత ఫలితం వస్తుంది. శ్రద్ధా భక్తులతో మనము పితృకార్యాలు చేయాలి. అప్పుడు గయా క్షేత్రంలో చేసినంత ఫలితం అనేది వస్తుందంట, అక్కడ చేసినంతగా వస్తుందంట. శ్మశానల దగ్ధోసి పరిత్యక్తోసి బాంధవైః ఇదం నీర మిదం క్షీర మంతస్నాహి మితం పిభ. ఈ విధంగా ప్రార్థించి ప్రార్థన మంత్రము క్రింద ఇవ్వబడింది. శ్రాద్ధం చేశాక స్నానం చేసి ఇంటికి వెళ్లి గోవుకు మేత పెట్టి ఆ తర్వాతనే కర్త భోజనము చేయాలి. అనాథనాదనో దేవ శంఖ చక్రం గదాధరః అక్షయ పుండరీకాక్ష ప్రేతమోక్ష ప్రదో భవ. ఈ మంత్రము శ్రాద్ధాంతాన తప్పకుండా పఠించాలంట. సో యమునికి కూడా సంప్రీతుణ్ణి ఇక్కడ చెయ్యాలి. అంటే చురికం అంటే కత్తి, ముగ్ధరం అంటే ఒక విధమైనటువంటి ఆయుధము, తోమరం ఇది ఒక ఆయుధం. ఇవన్నీ యముని యొక్క ముఖ్యమైన ఆయుధాలు. ఇవన్నీ కూడా ఇనుముతో తయారు చేసినవే. ఇంకా మరిన్ని ఆయుధాలు కూడా యమలోకంలో శిక్షణ నిమిత్తం వాడుతూ ఉంటారు. కఠారం అంటే గొడ్డలి, ముసలం అంటే రోకలి వంటివి. వీటిలోనూ కొంతమేర ఇనుము ఉంటుంది ఈ ఆయుధాలలో కూడా. కనుక మరణకాలంలో ఇనుమును మనము దానం చేయాలి అని చెప్తున్నారు. గరుడ, నన్ను ఆరాధించి నా క్షేత్రాలలో దాన ధర్మాలు చేసేవాడు అధిక పుణ్యాన్ని పొందుతాడు. పితృకర్మలన్నీ నాకు దత్తం చేయాలి. మృతి చెందిన జీవుని గురించి భూదానం చేసినట్లయితే దానం చేయబడిన భూమి ఎన్ని అడుగులు ఉంటే అన్ని సంవత్సరాలు ఆ జీవుడు స్వర్గంలో నివసిస్తాడు. పాదుకలు దానం చేస్తే దారిలో ముళ్ళు రాళ్ళు రప్పలు లేని మార్గంలో పయనిస్తాడు. అంటే వాడికి ఈ దేహం లేకపోయినా పిండదేహంతో వాడు వెళ్ళేటప్పుడు ఆ దారిలో రాళ్ళు రప్పలు గుచ్చుకునే ఫీల్ వాడికి ఉంటుందన్నమాట. ఆ నొప్పి అయితే వాడికి తెలుస్తూ ఉంటుంది. సో ఆ బాధ అనేది వాడికి రాకుండా ఉండాలి అంటే వాడు బ్రతికుండగానే ఈ దానాలన్నీ చెయ్యాలి. లేదు రేపు ఎప్పుడో కొడుకు చేస్తాడులే అనే దానికంటే వాడు చేసుకునేది బెటర్ అనమాట వాడి కోసం వాడు. సో రాళ్ళు రప్పలు లేని మార్గంలో పయనిస్తాడు అలా చేస్తే గనుక. దీనికి తోడుగా ఇతర విశేష దానాలు జరిపించటం వల్ల గుర్రం మీద ఎక్కి స్వర్గలోకానికి వెళ్తాడు. ఛత్రదానము, బంగారము, పూజా సామాగ్రి, రుద్రాక్షలు మొదలైన దానాలు ఇటువంటి ఫలితాలను కలిగిస్తాయి. నీడ కలిగిన మార్గంలో, వర్షబాధ నుంచి కాపాడే మార్గంలో ఛత్రం అంటే గొడుగు, దానివల్ల జీవుడు వెళ్ళగలుగుతాడు. సో ఆ దానాలు చేసుకుంటే వాళ్ళకి ఆ సమయంలో అవి సహకరిస్తాయి. దీపదానము ప్రశస్తి. మరణించిన రోజు మొదలు సంవత్సర కాలం పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా మృతి చెందిన వారి నిమిత్తము దీపాదానము చేయటం వలన జీవికి చీకటి మార్గంలో ప్రయాణించవలసిన దుర్గతి ఏర్పడదు. మృతి చెందిన రోజున గాని, చతుర్దశి పౌర్ణమి తిథులలో గాని, ఆశ్వీజ కార్తీక వైశాఖ మాసాలలో గాని దీపాదానం చేయటము శ్రేష్టము. దీపాదానము మహిమ ఇంత అంత కాదు. ఏదైనా ఆలయంలో ఉత్తరముఖంగా గాని తూర్పు ముఖంగా గాని దీపాన్నుంచి దానికి ఎదురుగా కూర్చొని దానం చేయాలి. ప్రతివారు మరణించడం అనేది నిశ్చయం కనుక సమస్త దానాలు తన చేత్తో తానే స్వయంగా చేసుకోవటం అనేది ఉత్తమము. అది అంతే కదా ఫ్రెండ్స్. ఎవరైనా ఇక్కడ మేము ఉంటాం శాశ్వతంగా, వీళ్ళే పోతారు, వీళ్ళ కోసము వాళ్ళ పుత్రులు చేస్తే సరిపోతుంది అనుకోవడానికి ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళం పోవాల్సిందే. పుట్టాక ఖచ్చితంగా గిట్టక తప్పదు. అందువలన ఎవరి కోసం రేపు నేను చచ్చాక నా కోసం నా పిల్లలు చేస్తారు అనుకోవడం కంటే ఎవరి కోసం వాడు చేసుకోవడం బెటర్ అని కూడా చెప్పడం జరుగుతోంది. అదే ఉత్తమము అని. దానార్హమైనవి అంటే ఆసనము, రాగి పాత్రలు, స్వయం పాక సామాగ్రి, 13 కుండలు, పాత్రలు, బియ్యము, నువ్వులు, ఉంగరము, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు, ఏనుగు, గుర్రాలు, ఏనుబోతు ఇవన్నీ కూడా దానార్హమైనవి అన్నమాట. సో ఇలాగా దానాలు చేయాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు 10వ అధ్యాయం వచ్చేసి సమాప్తం ఫ్రెండ్స్. నెక్స్ట్ 11వ అధ్యాయం కూడా చేసుకుందాం కంటిన్యూ. శ్రీహరి, దశరాత్ర విధానం నాకు తెలియజేయవలసినది. అట్లే పుత్రులు లేనప్పుడు కర్మ ఎవరు చేయవచ్చో కూడా తెలుపుము అని గరుడు కోరగా శ్రీహరి ఇలా చెప్పనారంభించాడు.
దశరాత్ర విధానం చేయటం వల్ల పుత్రుడు పైతృక రుణం నుంచి విముక్తుడవుతాడు. పుత్రుడు శోకించక సాత్వికమైన ధైర్యం వహించి తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయాలి. చివరకు బంధువుల చేత విడవబడే కన్నీరైనా సరే మృతుడు పానం చేస్తాడు. అంటే ఈ ఏడుస్తూ గనక పిండ ప్రదానము ఇవి చేసినప్పుడు బంధువులందరూ కూడా అక్కడ ఏడుస్తూ ఉంటే గనక ఆ చనిపోయిన మృతుడు ఈ కన్నీళ్లను తాగాల్సి వస్తుందంట. అందుకని ఏడవకూడదు ఇక్కడ. కనుక రోదనం అనేది పనికిరాదు. 1000 ఏళ్ల పాటు రాత్రి పగలు ఏడ్చినా కూడా మృతి చెందిన వాడు బ్రతకడు కదా. పుట్టిన ప్రతివారు కూడా గిట్టాల్సిందే కదా. గిట్టిన వారికి ఈ లోకంలో మరలి వచ్చే ఉపాయాలు ఏమీ లేవు కదా. అంటే ఈ దేహంతో మళ్ళీ ఏం రాడు కదా నువ్వు ఏడ్చినా కూడా. ఈ లోకంలో ఎవరితోనూ ఎవరికి చిరకాల సంయోగాలు అనేవి ఉండవు కదా. తన దేహంతోనే జీవునికి చిర సంయోగము ఉండనప్పుడు మరి ఇతరులతో ఎలా ఉంటుంది? తన దేహంతోనే తనకు ఉండనప్పుడు ఇంకా ఇతరులతో ఎలా ఉంటుంది? మార్గాయాసము తీరడానికి చెట్టు క్రింద కాసేపు విశ్రమించి వెళ్లిపోయే బాటసారి వలె ఈ జీవి కూడా కొద్ది కాలము ఈ దేహంలో నివసించి మరణిస్తూ ఉంటాడు. అందుకని ఎవరు ఏడవనక్కరలేదు అని చెప్తున్నాడు అనమాట. ఎవరైనా సరే కొంతకాలమే జీవిస్తారు, అది తెలుసు కదా. ప్రతి ఒక్కరూ పోయే వాళ్ళమే కదా, ఎందుకు ఏడవడం? నువ్వు ఏడుస్తే ఏమైనా తిరిగి వస్తాడా? అతను రాడు కదా. సో అప్పుడు ఏడవకుండా కర్మకాండలు సంతోషంగా చేయాలి. సో ఏడుస్తే ఆ ఏడుపును అతను తాగాల్సి వస్తుంది, అది మంచిది కాదని చెప్తున్నారు. సో ఆత్మవై పుత్ర నామాసి, తనకు తన ఆత్మయే పుత్రుడే జన్మించటం వల్ల పుత్రుడు మృతి చెందితే తండ్రికైతే పుత్రుడు కర్మ చేయాలి. సూర్యుడు చంద్రుడు ఒక్కొక్కరే అయినా జలం నిండి ఉన్న ఘటాలలో వేరువేరుగా కనపడినట్లు ఒక్క ఆత్మయే పెక్కు పుత్రుల మాదిరి జనించవచ్చు. స్త్రీని క్షేత్రంగా పురుషుని బీజంగా భావించాలి. దీని ప్రకారం శాస్త్రము 10 రకాలైన పుత్రుల్ని నిర్వచించింది. ఇది కొంచెం నేను వివరిస్తాను చూడండి. జలము నిండిన ఘటాలలో వేరువేరుగా కనపడినట్లు ఒక్క ఆత్మయే పెక్కు పుత్రుల మాదిరి జనించవచ్చును. అంటే ఏంటంటే ఇది ఇప్పుడు ఈ ఘటాలు అంటే ఇప్పుడు కుండలు ఎన్నో కుండలు, మీకు ఎన్ని ఊహకు వస్తే అన్ని కుండలు పెట్టండి. పైన చంద్రుడు గాని సూర్యుడు గాని కనపడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క కుండలో ఆ సూర్యుడు ప్రతిమ పడుతుందా లేదా? అంటే కింద ఒక 10 కుండలు పెట్టారనుకోండి, 10 కుండల్లో నీళ్లు పెట్టారు. ఆ నీళ్ళల్లో సూర్యబింబము కనపడుతుంది కదా. బింబము కనపడినప్పుడు అక్కడ పైన ఉన్నది ఒక్కడే కదా సూర్యుడు. పైన ఒక్కడే సూర్యుడు ఉన్నప్పుడు ఇక్కడ 10 కుండల్లో ఆ ప్రతిమ పడిందా లేదా? అంటే 10 సూర్యులు ఉన్నారా? మరి మనకేమన్నా 10 సూర్యులు లేరు కదా. అలాగనే ఒక్కడే సూర్యుడు 10 సూర్యులు లాగా మనకు ఇక్కడ కనపడుతూ ఉన్నారు కుండల్లో, కాని ఉన్నది ఒకడే సూర్యుడు. అలాగనే మన శరీరాలు, ఈ కుండలే మన శరీరాలు. ఇంతమంది ఈ లక్షల కోట్ల జనాభాలు ఇంతమంది శరీరాలు ఉన్నప్పటికీ మన శరీరంలో ఉన్న ఆత్మ ఒక్కడే. మనకు కుండలో ఎలా అయితే సూర్యుడు ప్రతిబింబం పడి ఇన్ని సూర్యుల్లాగా కనపడుతూ ఉందో, అలాగనే మన దేహాలలో ఇన్ని దేహాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని దేహాలలో ఆత్మ ఒక్కడే ఉండేది. ఆ ఆత్మ ఇన్ని దేహాల్లో పడటం వల్ల ప్రతిబింబము ఇంతమంది, నేను ఒక ఆత్మ, నువ్వు ఒక ఆత్మ, ఆమె ఒక ఆత్మ అనడం కాదు నాయన. ఆత్మ అనేది ఒక్కటే ఉంది. ఇంతమంది దేహాల్లో ఉన్నదంతా ఆత్మ ఒక్కడే. సో నేను ఆత్మని నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో నేనే అందరిలో ఉన్నది అని నేను తెలుసుకోగలగాలి. అంటే ఈ ఆత్మని అందరిలోనూ ఉన్నది అన్నది గ్రహించగలగాలి. నేను శరీరాన్ని అనుకోవడం కాదు, ఇది నాకు ఉపకరణం అంతే ఈ శరీరం. నేను ఆత్మను అన్నప్పుడు ఉన్నదంతా కూడా ఆత్మనే, అందరిలోనూ ఉన్నది అదే ఆత్మనే. సో అందరిలో ఉన్నది నేనే అన్నది గ్రహించగలగాలి. సో ఒక్క ఆత్మయే పెక్కు పుత్రులు మాదిరి జనించవచ్చు. నాకు పుట్టిన బిడ్డలు కూడా వాళ్ళలో ఉన్నది నేనే కదా, నా కడుపున పుట్టింది నేనే. అంటే ఈ ఆత్మనే అక్కడ కూడా ఉంది, శరీరాలు వేరు అంతవరకే. సో అలాగా దీని ప్రకారము శాస్త్రము అంటే ఇక్కడ స్త్రీని క్షేత్రంగా పురుషుని బీజంగా భావించమన్నారు. స్త్రీని క్షేత్రము అంటే ఇది శరీరం, క్షేత్రం ఇది. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని మనకు భగవద్గీతలో వస్తుంది. సో అక్కడ పురుషుణ్ణి బీజంగా భావించాలి. లోపల ఉన్నది ఎవరు? ఈ క్షేత్రంలో లోపల కూర్చుని ఉన్నది ఎవరు? పరమాత్ముడు. అతడు
పురుషునిగా మనము భావించాలి. ఇది క్షేత్రం వచ్చేసి స్త్రీగా, లోపల పరమాత్ముడు వచ్చేసి పురుషునిగా మనం భావించాలి. ఓకేనా? దీని ప్రకారము శాస్త్రము 10 రకాలైన పుత్రుల్ని నిర్వచించింది. కానీ దాసి వల్ల పురుషుడికి పుత్ర సంతానం కలిగినా లేక అసలు పుత్ర సంతానమే కలగకున్నా కర్మ నిర్వర్తిస్తే ఫలితం అనేది ఉండదు. అంటే కేవలము నిజ భార్యందు పుత్రుని కన్నవానికి మాత్రమే పరలోక సౌఖ్యము ఉంటుంది. మరణకాలంలో చేయవలసిన ఉత్తర క్రియలన్నిటికీ పాత్రుడయ్యేది పుత్రుడు మాత్రమే. అంటే దాసి వల్ల వాడికి ఆమెకు పురుషుడు అంటే అలాంటి పురుషుడికి దాసి వల్ల పుత్రుడు కలిగిన ఆ పుత్ర సంతానము అసలు నిజానికి అంటే భార్యకి పుత్రులు లేకపోయినా ఇలాగ దాసి వల్ల కడుపున పుట్టినటువంటి ఆ పుత్ర సంతానం నిర్వర్తిస్తే గనక ఆ కర్మలను, సో అది ఆ కర్మ ఫలం అనేది ఉండదంట. అటువంటి అతనితో కర్మలు నిర్వర్తిస్తే ఆ ఫలితం అనేది ఉండదు, ఫలితం దక్కదంట. కేవలం నిజ భార్య ఎందు అంటే తాళిగట్టిన భార్య ఎందు మాత్రమే పుత్రుని కన్నవారికి మాత్రమే ఆ పరలోక సౌఖ్యం అనేది ఉంటుంది ఆ తండ్రికి అని చెప్తున్నారు. మరణకాలంలో చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నిటికీ పాత్రుడయ్యేది పుత్రుడు మాత్రమే. మరణకాలంలో కేవలము కూతురు మాత్రమే జన్మించి ఉంటే ఆమెకు పుత్ర సంతానము కలిగితే దైహిత్రుడు అతడు 21 తరాల వారిని తరింపచేసిన వాడు అవుతాడనమాట. ఇప్పుడు కూతుర్లు మాత్రమే ఉంటారు, కుమారులు ఉండరు కొంతమందికి. మరి అలాంటి కూతురులకి పుట్టినటువంటి ఆ పుత్రులు కేవలము కూతురు మాత్రమే జన్మించి ఆమెకు పుత్ర సంతానం కలిగితే దైహిత్రుడు అంటారు అతన్ని. అతడు 21 తరాల వారిని తరింప చేసిన వాడు అవుతాడు అతడు. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఉంది. ఒకడు మృతి చెందితే వాని యొక్క వేషకి పుట్టిన వాడు కొన్ని కర్మలను మాత్రమే చేయవచ్చు. అంటే అలాగా మృతి చెందిన వాడి యొక్క ఆయన వేష్యకి పుట్టినటువంటి కొన్ని కర్మలు మాత్రమే చేయవచ్చు, అన్ని చేయడానికి అర్హత లేదు. సంవత్సరికాది శ్రాద్ధాలు ఇలాంటిది అదొక్కటే చేయవచ్చు అనమాట. ఇక ఆ వేషపుత్రుడే మరణించినప్పుడు అతడికి కన్న తండ్రి మాత్రం అన్ని చేయవచ్చు కర్మలని, దానాలు జరిగించవచ్చు, కానీ బ్రాహ్మణ భోజనాలు వాళ్ళతో చేయించకూడదు, అది నిషిద్ధం. ఇంకా భోజనార్థము స్వయం పాక నిమిత్తము బియ్యము కూరలు ఇవ్వవచ్చు. బ్రాహ్మణ స్త్రీకి శూద్ర జాతి పురుషునికి జనించిన సన్యాసికి బ్రాహ్మణ స్త్రీకి జనించిన బ్రాహ్మణేతర వర్ణాలలో పరిశునికి బ్రాహ్మణ స్త్రీకి జనించిన సంగోత్రి కుల వల్ల పుత్రుడు జనించిన అట్టి వారిని చండాల సమానంగా పరిగణించబడడం చేత కర్మకాండకు వీళ్ళందరూ కూడా అనర్హులుగా నిర్ణయించడం జరిగింది. వీరిని సపుత్రులు అనరు. కనుక వర్ణాశ్రమ ధర్మాలు చక్కగా తెలుసుకొని తన జాతి అందే ఒక శ్రేష్ఠురాలైన కన్యకును కూడి ఆ పుత్రుణ్ణి కనాలి. అట్టివాడే శ్లాఘనీయుడు, కర్మ చేయడానికి అన్ని విధాల అర్హుడు. అతడు సుగంధ ద్రవ్యాలతో చేసిన వంటకం వంటిదే సాయంత్రానికి పాడైపోతూ ఉంది. అన్నరసంతో పోషించబడే ఈ శరీరము నిత్యమా మరి. కనుక దుఃఖము విడిచి పుత్రుడు కర్మ చేయాలి. పుత్రుడు లేకుంటే భార్య చెయ్యొచ్చు, ఆమె లేకపోతే మృతుని సోదరుడు కర్మకాండలు చెయ్యొచ్చు. ఆమె లేనప్పుడు అంటే భార్య చేయొచ్చు, భర్తకి పుత్రుడు లేనప్పుడు. భార్య కూడా లేకపోతే అతనికి సోదరుడు చేయవచ్చు. అట్టివారు కూడా లేకపోతే శిష్యుడు కూడా చేయవచ్చు. శిష్యుడు కూడా లేకపోతే దాయాదులు కూడా చేయొచ్చు అనమాట. శ్రాద్ధ విధులన్నీ కూడా వీళ్ళందరూ కూడా అధికారం ఉంది, చేయొచ్చు. పెద్దవానికి పుత్రులు లేనప్పుడు కనిష్ఠుని పుత్రపౌత్రుల కర్మను చేయాలి. పెద్దవానికి పుత్రులు లేకపోతే కనిష్ఠుని యొక్క పుత్రులు చేయొచ్చు, చివరి వాడి పుత్రుడు. కనిష్ఠుడు అపుత్రుడు కూడా అయితే పెద్దవాడి పుత్రులు కర్మ చేయవచ్చు. చిన్నవాడి పుత్రులు లేకపోతే పెద్దవాడి పుత్రులు చేయవచ్చు కర్మను. మొత్తం మీద సోదరులలో ఏ ఒక్కనికి కూడా పుత్రులు లేకపోతే ఏ ఒక్కరికి కూడా పుత్రులు ఉన్నా కూడా అంటే అందరికి కూడా పుత్రులు ఉన్నా కూడా అంత పుత్రవంతులే అంటాడు మనువు. అలాగే ఒకదానికి చాలా మంది భార్యలు ఉండి అందులో ఒక ఆమెకి పుత్రులు ఉన్నా అంత పుత్రవంతులే. చాలా మంది భార్యలు ఉండి ఒక ఆమెకి
కొడుకు ఉంటే గనక వాళ్ళందరికీ కూడా పుత్రుడు అవుతాడు. పుత్రుడు లేని వారికి మిత్రుడు పిండ ప్రదానం చేయవచ్చు. మిత్రుడు కూడా పిండ ప్రదానం చేయొచ్చంట. కర్మలోపము ఎన్నడూ చేయకూడదు. ఎవరు లేనప్పుడు కూడా పురోహితుడు కూడా చివరికి ఆ కర్మ చేయవచ్చు. ఇలా ఎవరు లేకపోతే తండ్రికి పుత్రుడు కర్మ చేయాలి. కానీ జ్యేష్ఠ పుత్రుని మృతి విషయంలో కర్మ చేసే అధికారము తండ్రికి ఇవ్వబడలేదు. జ్యేష్ఠ పుత్రుని మృతి విషయంలో అయితే కర్మ చేసే అధికారం తండ్రికి ఇవ్వలేదు. పుత్రులు చాలా మంది ఉండి వారు కలిసి ఉన్నా విడివిడిగా ఉన్నా వాళ్ళలో ఒకడే సంపిండీకరణము చేయాలి. ఎవరికి వారే విడివిడిగా ఉంటే వేరువేరుగా చేయాలి, కలిసి చేయకూడదు అప్పుడు. సో పెద్ద కొడుకు భక్తితో తండ్రికి కర్మ చేయాలి. ఒంటిపూట భోజనము, భూశయనము ఆచరించాలి. శ్రీ సంగమము కూడదు. శ్రాద్ధ నిర్వర్తించే పుత్రునికి 7 మార్లు భూ ప్రదక్షిణం చేసినంత ఫలితం అనేది వస్తుంది. ఇలాగా ఇవన్నీ చేసిన వాళ్ళు చెప్పిన అవన్నీ ఆచరిస్తూ ఒంటిపూట భోజనము చేస్తూ ఆ భక్తితో ఆ తండ్రికి పెద్ద కొడుకు భక్తితో తండ్రికి కర్మ చేస్తూ ఆ శ్రీ సంగమం అనేది లేకుండా శ్రాద్ధం నిర్వహిస్తే గనక ఆ సమయంలో అతడికి 7 మార్లు భూ ప్రదక్షిణం చేసినంత ఫలితం అనేది వస్తుందంట. అతని తల్లిదండ్రులకు అదే ఫలితము ఆ తల్లిదండ్రులకు కూడా వస్తుందంట. కుమారునికి గయా శ్రాద్ధ ఫలం కూడా కలుగుతుందంట. సో అన్నం, వస్త్రం, జలం, ఇతర ద్రవ్యాలు ఇలా ఏవైనా ప్రేత శబ్దోచ్చారణ చేసి ఇస్తే గనక అవి అక్షయంగా వర్ధిల్లుతాయి. మొదటి రోజు పిండ ప్రదానం చేసినట్లే అన్ని రోజులు కూడా చేయాలి. దశాహం రోజున మాంసంతో పిండ ప్రదానము అన్నారు, కానీ కలిలో దీన్ని నిషేధించారు. మినుములు ప్రత్యామ్నాయంగా చెప్తారు. ప్రతిరోజు శ్రాద్ధాంతాన శ్రీహరిని ప్రార్థించి గోవుకు మేత వేశాకనే భుజించాలి. 10 దినమున 10వ రోజున బంధువులకు క్షౌరం అనేది విహితము. యజమాని మరలా క్షౌరము చేయించుకోవాలి. 10 దినములు ప్రతిరోజు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టాలి. ప్రేత ముక్తికై శ్రీహరిని ప్రార్థించాలి. అతసి పుష్ప సంకాశం పీతవాసన మచ్యుతం ఏన మస్వంతి గోవిందం నతేషాం విద్యతే భయం అనాది విదనో దేవః శంఖచక్ర గదాధరః అక్షయః పుండరీకాక్ష ప్రేతమోక్ష ప్రదోభవ అని ప్రతిరోజు శ్రాద్ధాంతమున శ్రీహరిని ప్రార్థించాలి. శౌనకాది మహర్షులకి సూతుడు చెప్తున్నాడు. వేద స్వరూపుడైన భగవానుని ముఖ నిర్గతమైన భాషణ ఇది. గరుత్మంతుడా, మరికొన్ని ధర్మాలు ఉన్నాయి విను. కృతయుగములో మానవులకు ఉత్తమ సాధన మార్గము తపస్సు. త్రేతాయుగంలో భగవద్ధ్యానమే ఉత్తమ సాధన మార్గము. యుగాలతో నిమిత్తం అనేది లేకుండా గృహస్థుడైన వానికి యజ్ఞ యాగాది కర్మలతో పాటు గుడి, సత్రము, తోట, బావి, చెరువు వంటి ప్రతిష్టలు, దాన ధర్మాలు, అతిథి పూజ ఉత్తమ సాధనాలని ఇక్కడ చెప్పబడింది. అంతేగాక గృహస్థునికి తన దాయాదులలో ఎవరైనా సరే గతించినప్పుడు అట్టి వానికి ఏ విధంగానూ కర్మ చేయగల అర్హత ఉన్నవారు లేనప్పుడు తర్పణాలు విధించే అధికారము గృహస్థుడికి ఇవ్వడం అయ్యింది. మృతి చెందిన వాడికి దీనివల్ల జలం అనేది అందుతుంది. ఇది ఫ్రెండ్స్ 11వ అధ్యాయము సమాప్తం. 12వ అధ్యాయము నెక్స్ట్ మళ్ళీ ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.